గరుడ పురాణం ప్రకారం పితృదేవతల ఆశీర్వాదం పొందడానికి మరియు కఠినమైన దోషాల నుండి విముక్తి పొందడానికి మౌని అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు. అసలు ఈ రోజుకు ఇంతటి ప్రాముఖ్యత ఎందుకుందో తెలుసా? దానికి నిదర్శనమే కాంచీపురంలో జరిగిన ఈ పురాతన గాథ. 1. గరుడ పురాణ గాథ. పాపాత్ముడికి కూడా మోక్షం. కాంచీపురంలో దేవస్వామి అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. జ్యోతిష్యుల హెచ్చరికల ప్రకారం విధిరాతను ఎవరూ తప్పించలేరన్నట్లుగా అతని గుణవంతురాలైన కుమార్తెకు నరసింహుడు అనే దుర్మార్గుడితో వివాహం జరిగింది. నరసింహుడి దుర్గుణాలు: అతడు మద్యపానం, మాంసాహారం సేవించడమే కాక తన భార్యను కూడా వాటిని తినమని హింసించేవాడు. మరణం అండ్ నరకయాతన. నరసింహుడి ఆగడాలు భరించలేక అతని సొంత తండ్రే అతన్ని అంతం చేశాడు. చేసిన పాపాల వల్ల నరసింహుడు స్వర్గానికి వెళ్లలేక, నరకానికి జారుకోలేక ప్రేతాత్మగా మధ్యలో ఊగిసలాడుతూ చిత్రవధ అనుభవించాడు. విముక్తి. నరసింహుడి తండ్రి మౌని అమావాస్య రోజున గంగానదిలో పవిత్ర స్నానమాచరించి కుమారుడికి పిండ ప్రదానం చేశాడు. ఆ పుణ్యఫలం వల్ల నరసింహుడు తక్షణమే విముక్తి పొంది ఉత్తమలోకాలకు చేరుకున్నాడు. నీతి. ఎంతటి పాపాత్ముడైనా మౌని అమావాస్య నాడు చేసే తర్పణల వల్ల సద్గతులు పొందుతారని ఈ కథ రుజువు చేస్తోంది. 2. మౌని అమావాస్య. జనవరి 18, 2026. ప్రత్యేకత. పురాణాల ప్రకారం పుష్యమాస అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజున చేసే స్నానాలను అమృత స్నానం అని పిలుస్తారు. ఈ రోజు మీరు ఆచరించాల్సిన ముఖ్యమైన నియమాలు: పవిత్ర స్నానం. నదీ సంగమంలో లేదా పవిత్ర జలాలతో స్నానం చెయ్యాలి. ఇది తెలిసి తెలియక చేసిన పాపాలను హరిస్తుంది. తర్పణం మరియు పిండ ప్రదానం. మీ పెద్దలకు అంటే పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారు తృప్తి చెంది మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మౌన వ్రతం. ఈ రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండటం అంటే మౌని అమావాస్య అత్యుత్తమ ఫలితాలని ఇస్తుంది. దానధర్మాలు. మీ శక్తి మేరకు పేదలకు దానం చెయ్యండి. 3. కలిగే శుభ ఫలితాలు. ఈ రోజున ధార్మిక కార్యక్రమాలు మరియు ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం. గ్రహదోష నివారణ. జాతకంలో శని, రాహుకేతు వంటి క్రూర గ్రహాల ప్రభావం తగ్గుతుంది. దోష విముక్తి. పితృదోషం మరియు కాలసర్పదోషాల నుండి విముక్తి లభిస్తుంది. వైకుంఠ ప్రాప్తి. మరణించిన పెద్దలకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ముఖ్య గమనిక: తేదీ 2026 జనవరి 18. తిథి పుష్య అమావాస్య, మౌని అమావాస్య. ఈ పవిత్రమైన రోజును వృధా చేసుకోకుండా మీ పితృదేవతలను స్మరించుకొని వారి ఆశీస్సులు పొందండి.